హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఇది సండే రోజు వేసాను కదండి సీడ్స్. ఇది ఒక 2 డేస్లోనే వచ్చేసాయండి. బీరకాయలది చాలా బాగా వచ్చేసాయండి. వేసినవన్నీ వచ్చేసాయి మొలకలు. చూడండి ఎలా వచ్చేసాయో. ఇవి ఒక 2 డేసే పట్టిందండి, ఎక్కువ రోజులు కూడా కాదు. 2 డేస్లోనే ఇలా మొలకలు వచ్చేసాయి. నెక్స్ట్ గోంగూర కూడా వచ్చేసిందండి. ఇదేమో పాలకూర అండి. పాలకూర రాలేదు, ఇది ఒక 4-5 డేస్ పడుతుంది రావడానికి. ఈ చుక్కకూర అండి వచ్చేస్తుంది ఇప్పుడిప్పుడే. చుక్కకూర కూడా ఇందులో గోంగూర వేసానండి. ఇది బాగా వచ్చాయి గోంగూర కూడా. ఇదేమో గంగవాయిల కూర అండి. 2 టబ్బులలో గంగవాయిల కూర వేసాను, చాలా బాగా వచ్చేసాయండి. ఒక 2 డేస్ అవుతుంది. ఇదైతే గోంగూర ఎంత బాగా వచ్చేసిందండి, చాలా బాగా వచ్చేసింది. ఇది గంగవాయిల కూర అండి. ఇప్పుడు వర్షాకాలం ఉండదు, చూడాలి. వేసాను. ఇది కూడా గంగవాయిల కూర అండి. ఇది మొత్తం సంచి ఇలా అయిపోయి మొత్తం మట్టి అంతా కింద పడిపోయిందండి. ఇంకా దీనంతా ఈ టబ్బులలోకి ఎత్తేద్దామనేసి చూస్తున్నా అండి. మొత్తం ఇంకా ఇదంతా తీసేసాను, సంచిలో నుంచి బ్యాగ్స్ అంతా తీసేసి మట్టిలా వేసేసానండి. ఇంకా బకెట్లోకి మొత్తం ఎత్తేస్తున్నాను. ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి. దాంట్లో ఏదన్నా ప్లాంట్ పెట్టేసుకోవాలి. నర్సరీకి వెళ్ళి ఏమన్నా ప్లాంట్స్ తీసుకొచ్చుకోవాలండి. ఇంకా ఇలా మొత్తం పెట్టేసుకున్నానండి బకెట్లో. ఇంకా 2-3 టబ్బులు అయిపోయాయండి. ఇదేమో ట్యాంక్ ఫుల్ అయిపోయి మట్టి మొత్తం ఇలా పడిపోయిందండి. ఇంకా దీని అంతా ఊడ్చేసుకుంటున్నా మొత్తం. ఇంకా దాంట్లోకి ఎత్తేసి ఇంకా దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇందులో రోజ్ చెట్టు ఉంటే మొత్తము ఎండకి మొత్తం వాడిపోయిందండి. అంతే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.